ఇప్పుడు మనం క్రాస్ చేసాం కదా బోరిగుమ్మ. సో ఆ బోరిగుమ్మ అండ్ కోరాపుట్ అనేవి హార్ట్ ఆఫ్ ది ట్రైబల్ ఏరియాస్ అన్నమాట ఒరిస్సాకి. అంటే యాక్చువల్లీ ఇదంతా సౌత్ ఒరిస్సా, మెయిన్ కోరాపుట్ బోరిగుమ్మ అనమాట. ఈ రెండే మొత్తం ట్రైబల్ ఏరియాస్, అంటే ట్రైబల్స్ ఎక్కువ ఉండే ఏరియాస్ అనమాట. మొత్తం కోర్ ఏరియా అనమాట ట్రైబల్స్కి. కోరాపుట్ డిస్ట్రిక్ట్లో అది కూడా సేమ్ మన ఈస్ట్ గోదావరిలో ఎలా అయితే సో రాజమండ్రి కాకినాడ ఉంటాయి కదా, ఒకటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ఇంకోటేమో ఏమంటారు రెవెన్యూ ఏరియా అనమాట. అలా కోరాపుట్ డిస్ట్రిక్ట్ యాక్చువల్లీ. సో కోరాపుట్ కాకుండా జైపూర్ ఉంటుందన్నమాట. జైపూర్ రెవెన్యూ ఏరియా అంతా వేరు, అండ్ కోరాపుట్కి మళ్ళీ డిఫరెంట్ అనమాట. బట్ కోరాపుట్లోనే ఉంటుంది జైపూర్ కూడా, కైండ్ ఆఫ్ అలా అన్నమాట. అండ్ ఇప్పుడు మనం అక్కడ నుంచి తీసుకున్నాం కదా ఈ రోడ్డు NH63 అన్నమాట. మ్యాక్సిమం చాలామంది తెలిసే ఉంటుంది. NH63కి స్పూర్ రోడ్ అనమాట. లైక్ అంటే సబ్ రోడ్డు మన హైదరాబాద్ వరంగల్ ఉంది కదా, సో హైదరాబాద్ వరంగల్ ఏదైతే 163 ఉంది కదా, ఈ రోడ్డు యొక్క అంటే ఈ హైవేకి సబ్ హైవే అనమాట అది. అంటే చూసుకోండి, ఎక్కడో ఒరిస్సా ఛత్తీస్గఢ్లో ఉన్న, అంటే యాక్చువల్లీ ఇది ఎక్కడి నుంచి అంటే సో నిజామాబాద్ నుంచి అప్ టు ఇక్కడ బోరిగుమ్మ వరకు ఉంటుందన్నమాట. ఈ బోరిగుమ్మ అనేది ఎండ్ పాయింట్. సో నిజామాబాద్లో స్టార్ట్ అవుతుంది అన్నమాట 63. మీకు భూపాలపల్లి సంథింగ్ గోదావరి దాటాక కొత్తగా వేశారనమాట. మనకి బొగాతా వాటర్ ఫాల్స్కి వెళ్తాం కదా, అక్కడ 63లో కలుస్తుంది 163 అనమాట. అంటే రామప్ప టెంపుల్, వరంగల్, సో ఇదంతా 163 మీద ఉంటాయి అన్నమాట. గత 15 కిలోమీటర్ల నుంచి అయితే రోడ్డు ఒక రేంజ్లో ఉందన్నమాట. అక్కడ 2 లేన్ రోడ్ అయినా సరే చాలా బాగుందన్నమాట. ట్రాఫిక్ ఏం లేదు, ప్రశాంతంగా ఇప్పుడు కదా 100 అలా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో లాస్ట్ విలేజ్ ఆఫ్ ఒడిషా ఇది. దీని పేరు కోట్పడ అనమాట. చదవడానికి కోట్పడ్ అని ఉంటుంది. సో మనకి ఎలాగైతే పల్లి, పేట రెగ్యులరు, ఇక్కడ పడ రెగ్యులర్ అనమాట. లైక్ ఒడిషా, వెస్ట్ బెంగాల్లో. సో ఊరు బాగానే ఉంది. నేను చిన్నదనుకున్నాను కానీ ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తున్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ బోర్డర్లోకి వచ్చేసాం, బట్ ఇక్కడ ఇంకా వర్క్ అవుతుంది. ఇప్పటివరకు రోడ్ బాగుంది. సో ఇది కెనాల్ అనమాట, ఇంద్రావతిది. దేనికి అంటే కూలింగ్ పాండ్. లైక్ పక్కన NMDCది. సారీ, కొద్ది ముందుకు ఇలా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, విజిట్ అగైన్. బాయ్ బాయ్ ఒడిషా. సో క్రాసింగ్ బోర్డర్. సో మొత్తానికి మన రైన్లో 3వ స్టేట్కి అయితే చేరుకున్నాం. సో వెల్కమ్ టు ఛత్తీస్గఢ్. సో ఇందాక చూసాం కదా అది, ఓకే ఇందాక చెప్తూ ఆపేశాను. ఎదురుగా కనిపిస్తుంది కదా మనకు అది, అందుకని ఇక్కడ చెప్దామని. NMDCది స్టీల్ ప్లాంట్ అనమాట. NMDC అంటే నథింగ్, నేషనల్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఉంది, డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఇండియా. అదే స్పెసిఫిక్గా చెప్పాలంటే టాప్ 2 అనమాట. ఇది 2వ అతిపెద్దది ప్రొడక్షన్ వైజ్, సైజ్ వైజ్ కాదు, ప్రొడక్షన్ వైజ్ అనమాట. ఫస్ట్ది మనకి జంషెడ్పూర్లో ఉంది, టాటాది. దీనికి కూలింగ్ పాండ్ కెనాల్ అనమాట. ఇందాక మనం చూసింది క్రాస్ చేసింది, రివర్ కాదనమాట. సో మన రైడ్లో 5th రివర్ ఇప్పుడు వస్తుంది, ఇంద్రావతి. అక్కడికి వెళ్ళాక దాని గురించి మాట్లాడుకుందాం. సో వెల్కమ్ టు ఛత్తీస్గఢ్. సో టూరిజం ట్యాగ్ లైన్ ఏంటంటే ల్యాండ్ ఆఫ్ సర్ప్రైజెస్ అనమాట. స్టేట్ ట్యాగ్ లైన్ ఏంటంటే
వెల్కమ్ టు ల్యాండ్ ఆఫ్ స్టీల్ అండ్ ఎలక్ట్రిసిటీ అనమాట. సో స్టీల్లో అయితే ఆల్మోస్ట్ 16% అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అంటే ఛత్తీస్గఢ్ నుంచే అవుతుందన్నమాట. సో ఐరన్ ఓర్ ఉంటుంది కదా, అది ఆల్మోస్ట్ 22% అంతా ఛత్తీస్గఢ్ నుంచే వెళ్తుంది. ఎలక్ట్రిసిటీ నేషనల్ వైడ్లో తీసుకుంటే 12% ఛత్తీస్గఢే ఇస్తుంది అనమాట. సో ఆ రేంజ్ ఏమంటారు నేషనల్ రిసోర్సెస్ ఉన్నాయన్నమాట ఛత్తీస్గఢ్లో. సో ఓ దీనమ్మ ఏం క్రాస్ విండ్స్ రా బాబు. సో ఛత్తీస్గఢ్ అని అంటే 36 కోటలని అది అందరికీ తెలిసిందే. సో ఎందుకు ఏమిటి అని అంటే ఇది పక్కన పెడితే, ఎందుకంటే సో ఈ స్టేట్ పుట్టింది November 1st, 2000 అనమాట. అంటే ఎగ్జాక్ట్గా 21 years అవుతుంది. అంటే 20 years అయింది ఈ స్టేట్ పుట్టి. సో బిఫోర్ ఇంతకుముందు అయితే ఇది మధ్యప్రదేశ్లో ఇంక్లూడింగ్ అనమాట ఈ పార్ట్ అంతా. సో ఇంతవరకు మధ్యప్రదేశ్. సో 2000లో బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీన్ని డివైడ్ చేశారు. సో ఇదే కాదు, దీంతోపాటు 2000లో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, నార్త్ ఈస్ట్లో ఇంకో 2, ఉత్తరాఖండ్, ఇలా మొత్తం ఐ థింక్ 4 or 6 కౌంట్ కరెక్ట్ గుర్తులేదు, మొత్తానికి ఒక 6 స్టేట్లు వచ్చినట్టు ఉన్నాయి అప్పుడు. సో జార్ఖండ్ ఏమో బీహార్ నుంచి తీశారు. బీహార్ సమ్వాట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో ఒక పార్ట్. ఇదైతే కంప్లీట్గా మధ్యప్రదేశ్ నుంచే తీసేశారు అనమాట. సో మనకు అక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే జగదల్పూర్ ఊర్లోకి వెళ్ళిపోతాం. ఇది మన బైపాస్ అనమాట. సో రైడ్ అప్డేట్ ఎగ్జాక్ట్ 2:10 అవుతుంది, 2 గంటల 10 నిమిషాలు. సో ఇంతవరకు మనం 300 km వచ్చాం. సో మన టార్గెట్ NH53 అంటే నాగ్పూర్ హైవే. అక్కడికి ఇంకా ఎగ్జాక్ట్గా 6 hours పడుతుంది. సో 8:15 అని చెప్తుంది, చూడాలి. అది మనం ఒక అట్లీస్ట్ 1.5 hour తగ్గించగలిగితే మనం 6.5 కైనా వెళ్ళాలి, సరే 6:30కైనా వెళ్ళాలి. సో అది మన ముందున్న పెద్ద టాస్క్. ఇలాంటి నా కొడుకులు ఉంటారు, ట్రాఫిక్ సెన్స్ ఉండదు, ఏమి ఉండదు. సో NH30 అగైన్. సో బస్తర్ 18, కొండగాం 73. సో కొండగాం వరకు మనం స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. అక్కడ నుంచి నారాయణపూర్కి డైవర్షన్ తీసుకోవాలి. ఓహో వచ్చేసింది. సో మన రైడ్లో 4th రివర్ క్రాసింగ్. బాగానే ఉన్నాయి రివర్. యాక్చువల్లీ రివర్ కూడా చాలా బాగుంటుంది. పేరు ఇంద్రావతి. ఇంద్రావతి అంటే తెలియపోవచ్చు, మనకి చిత్రకూట్ వాటర్ ఫాల్స్ ఉంది కదా, ఇండియన్ నయాగారా. ఆల్మోస్ట్ మన తెలుగు బ్లాగర్లో చాలామంది చూపించారు. ఓ మయ్యా. సో చిత్రకూట్ జలపాతం ఎక్కడ ఉందనంటే ఇంద్రావతి రివర్ మీదే ఉందన్నమాట. సో ఇలా వెళ్ళి ఒక కొండ దగ్గర నుంచి పైన మొత్తం రివర్ ఫ్లో అవుద్ది అనమాట. సో 2:15 అవుతుంది టైము. మార్నింగ్ నుంచి ఏ బ్రేక్ ఇవ్వలేదు, అంటే టీ బ్రేక్ ఇచ్చాం మధ్యలో ఒక 1/2 hour, తర్వాత ఏం ఇవ్వలేదు. సో మనం లంచ్ బ్రేక్ తీసుకుందాం. సో లంచ్ ఎలాగా తెచ్చేసాను రూమ్ నుంచే కాబట్టి ప్రాబ్లం లేదు. లంచ్ అంటే ఏంటో కాదు, ప్రశాంతంగా పెరుగన్నం తెచ్చుకొని తినేస్తే అయిపోయింది. ఒకటి ఒడిశా, ఛత్తీస్గఢ్లో లొకేషన్ కుదరలేదులేండి. మన ఆంధ్ర తెలంగాణ ఆలోచించాలి కానీ ఆపడానికి. ఇదైతే అన్నీ చెట్లే, ఎక్కడ కావాలంటే అక్కడ. ఓకే, చెట్లు అంటే గుర్తొచ్చింది. సో ఛత్తీస్గఢ్ ఏంటంటే ఫారెస్ట్ ఏరియా మనకి
అంటే రేషియో తీసుకుంటే 44% అనమాట. మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియానే. మధ్యప్రదేశ్ తీసుకుంటే దీనికన్నా తక్కువ, 36 or 38 అనుకుంటాను పర్సెంటేజ్. ఛత్తీస్గఢ్ ఎక్కువ. అంటే సైజ్ చెప్పట్లేదు, రేషియో అనమాట. స్టేట్ టు ఫారెస్ట్ కంపారిజన్ తీసుకుంటే. గుడ్ టు గో. సైడ్ స్టాండ్ తీయలేదు, అయ్యో. సో ఇక్కడే ప్రాపర్గా మనం ఒక 25 minutes బ్రేక్ తీసుకున్నాం. అంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ బ్రేక్ తర్వాత టైం 3:05 అవుతుంది, 3:05. సో వైజాగ్ నుంచి ఇప్పుడు మనం ప్రాపర్గా 325 km కవర్ చేసాం. సో ఈరోజు ఈవినింగ్ టార్గెట్ అయితే రాజనందన్ గావ్, అక్కడికైతే చేరుకోవాలి. అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది నైట్ డ్రైవ్. రూమ్ నుంచి తెచ్చుకున్న ఒక 2 eggs అండ్ కర్డ్ రైస్, అదే మన లంచ్. కొద్దిగా బటర్ మిల్క్ ఉంటే తాగేసా. సో ఎక్కడ వేస్ట్ పడేయకుండా మళ్ళీ లోపల పెట్టేశాను. గుడ్ టు గో. సో ఇప్పుడు మనం NH30 మీద ఉన్నాం, నేషనల్ హైవే 30. ఇది ఎక్కడంటే మనకి విజయవాడలో స్టార్ట్ అవుతుంది, అంటే ఇబ్రహీంపట్నం దగ్గర. అలా వయా భద్రాచలం నుంచి జగదల్పూర్ అలా వచ్చి ఇలా అప్ టు ఉత్తరాఖండ్ వరకు వెళ్తుంది అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద 3rd లాంగెస్ట్ హైవే, ఐ థింక్ సో. 3rd కాదు, 4th. అబ్బా. సో సక్సెస్ఫుల్గా స్ట్రక్ అయింది గోప్రో. ఈరోజుకి ఫస్ట్ టైం వెళ్ళండి. సో అది మ్యాటర్. సో మనం ఇందాక బ్రేక్ దగ్గర నుంచి ఒక 50 km వచ్చాం. ఓ చిత్రకోట, అక్కడ నుంచి 50 అనమాట. సో కొండగా ఒక 14 km ఉంది ఇక్కడ నుంచి. సో ఇందాక దారిలో లొకేషన్స్ బాగున్నాయి చూపిద్దాం అని చెప్పి నేను ఏదో మాట్లాడుతున్నాను. గోప్రో దీని మట్టుకు ఇది కూర్చొని స్ట్రక్ అయిపోయి కామ్గా ఉందన్నమాట. సో ఇప్పుడే చెక్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది. జస్ట్ ఇప్పుడే పెట్రోల్ రీఫిల్ చేసా. ఎగ్జాక్ట్గా 500కి వచ్చిందనమాట. అండ్ ఇక్కడ 5 రూపీస్ తక్కువ ఉంది ఒడిస్సా కన్నా. ఇన్ఫ్యాక్ట్ ఆంధ్ర కన్నా కూడా, ఆంధ్ర కన్నా అయితే 5 రూపీస్ 34 పైసా ఉంది తక్కువ. సో మనం ఇప్పుడు కొండేగాంలో ఉన్నాం. ఛత్తీస్గఢ్లో రాయ్పూర్, దుర్గ్, జబల్పూర్, తర్వాత 4th రాజనందన్ గావ్, ఇది 5th, 5వ పెద్ద సిటీ అన్నమాట కొండగాం అంటే. సో ఇది జగదల్పూర్ రాయ్పూర్ హైవే అండ్ ఆఫ్ కోర్స్ NH30. దీని ప్యారలల్గా మనకి బోరిగుమ్మ నుంచి రాయ్పూర్ వెళ్తుంటే అది NH26 అనమాట. ఈ రెండు ప్యారలల్గానే వెళ్తాయి రాయ్పూర్ వరకు. సో అక్కడ నుంచి ఇది ఉజ్జయిని, లక్నో అటుపక్క వెళ్ళిపోద్ది. NH26 క్లోజ్ అయిపోద్ది. సో ఇన్ జనరల్గా మనం స్ట్రైట్కి కూడా వెళ్ళచ్చు. లైక్ ఈ స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి కేష్కల్ అని ఉంటుందన్నమాట. కేష్కల్ వావ్, చాలా బాగుంది. సో కంకర్, కేష్కల్ అని 2 పెద్ద ఊర్లు వస్తాయి. సో కేష్కల్ ఘాట్స్ బాగుంటాయి. రాయ్పూర్ వెళ్ళినప్పుడు ట్రై చేయొచ్చు. అది 12 tons ఉంటాయి అన్నమాట టోటల్గా. అది కూడా బాగుంటుంది. కాకపోతే మనం అటుపక్క నుంచి వెళ్ళట్లేదు, ఇక్కడ మనం ముందుకెళ్ళాక లెఫ్ట్ తీసుకుంటాం అన్నమాట.
ఇక్కడ నుంచి ఇంకొక 220 km ఉంది రాజనందన్ గావ్కి. సో అది NH53 ముంబై నాగ్పూర్ హౌరా అన్నమాట. సో అది బాగుంటుంది. చూస్తే రోడ్ లేదు, ఇది చూస్తే వెళ్ళమంటుంది. గూగుల్ని నమ్ముకుంటే సంకనాకదే. రివర్ పేరు బళ్ళారి రివర్ అనమాట. బళ్ళారి కర్ణాటకలో ఉంది, కాకపోతే రివర్ మాత్రం ఛత్తీస్గఢ్లో ఉందన్నమాట. ఇదే రివర్ మళ్ళీ మన ఆ రూట్లో వస్తున్నప్పుడు కూడా తగులుతుంది అనమాట. అప్పుడు కెమెరా ఆఫ్ చేసి ఉంది. సో ఈరోజు రైడ్లో 5th రివర్ క్రాసింగ్. సో రైడ్ అప్డేట్. సో టైం ఇప్పుడు 4 o'clock అవుతుంది ఈవినింగ్. ఈరోజు డేట్ చెప్పలేదు కదా. ఈరోజు February 13th. అబ్బా ఒక్క నిమిషం. సో ఈరోజు డేట్ February 13th 2021. సో 2021 February 13 సాయంత్రం 4 గంటలు అవుతుంది. సో ఇప్పుడే ప్రాపర్ ఫారెస్ట్ సెక్షన్లోకి ఎంటర్ అయ్యాం అనమాట. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ ఇంకొక 215 km ఉంది. ఇదే సింగిల్ రోడ్డు, ఇలా ఫారెస్ట్లోనే వెళ్ళాలి. సో ఇది యాక్చువల్లీ దీని ముందు ఒక ఊరు వచ్చింది. ఆ ఊరి దగ్గర టీ తాగుదాం అనుకున్నాను అనమాట. కాకపోతే అక్కడ లిటరల్లీ సో పోస్టర్స్ కొట్టున్నాయన్నమాట. అంటే ఎవరెవరో ఉంటారు, నక్సల్స్ ఉంటారు కదా, వాళ్ళు పోస్టర్స్ పెట్టి 10 లక్షలు 5 లక్షలు 3 లక్షలు రివార్డులు ఉన్నాయన్నమాట. ఇది నేను ఫస్ట్ టైం ఎప్పుడంటే శ్రీకాకుళం టెక్కల్లో, అదే శ్రీకాకుళంలో మెలియాపుట్టి అని ఊరు ఉంటుంది అనమాట. సో అక్కడ చాపరా అని కొన్ని ఊర్లు ఉంటాయన్నమాట. అది టోటల్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలే. సో అక్కడ చూశాను, మళ్ళీ ఇదే చూడడం అనమాట. సో ఇంకా కామ్గా అంత ధైర్యం చేయక, ఎందుకంటే ఇది యాక్చువల్లీ ఈ రోడ్ కూడా దాటాలి అర్జెంట్గా. సో అది పెద్ద టాస్క్ అనమాట. అందుకని ఇంకా కంటిన్యూ చేసేసాను, కాగలేదు అక్కడ. సో ఇదంతా ప్రాపర్ నక్సల్స్ ప్రభావిత ఏరియా అనమాట. యాక్చువల్లీ మనం ఇంకొద్ది ముందుకెళ్ళాక ఒక ఏరియా వస్తుంది. సో అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాక మనకి దంతేవాడ బస్తర్ నుంచి వెళ్తాం అనమాట. సుక్మా అది అటు నుంచి బస్ డైరెక్ట్గా భద్రాచలం కూడా రోడ్ ఉంది, ఆ రూట్లోకి వెళ్తాం అనమాట. సో అదంతా ప్రాపర్ నక్సల్స్ ఏరియా అనమాట. అండ్ ఇండియాలోనే డేంజరస్ రూట్లో ఇది ఒకటి అనమాట. అందుకే జనరల్గా మీరు ఎంతమంది చూడండి, ఈవెన్తో వైజాగ్ విజయవాడ చేయాలన్నా సరే మనకి దగ్గర కానీ అందరూ హైదరాబాద్ వచ్చి వెళ్తారు ఢిల్లీ సైడ్ వెళ్ళాలంటే. లేదంటే వరంగల్ కరీంనగర్ అలా తీసుకునినా నిజామాబాద్ ఎక్కేవచ్చు. అంతే తప్ప ఈ ఏరియా ఎవరు ప్రిఫర్ చేయరు అనమాట. సో అదే. సో ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే, సో మంచి మావోయిస్ట్ ఏరియా అనమాట ఇదంతా. ఈ రివర్ పేరు భవార్దింగ్ రివర్ అనమాట. జస్ట్ ఈ రివర్కి ముందే కొద్దిగా మంచి వెపన్స్ పట్టుకొని పోలీసులు ఉన్నారు. అదే వాళ్ళు గ్రే హౌస్లో ఉన్నారు వాళ్ళు. మన రైడ్లో 6th రివర్ క్రాసింగ్. సో స్పెషల్లీ ఈ లైన్లో మీకు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5 కొత్త బ్రిడ్జెస్ కట్టారనమాట. సో మనకు బ్రిడ్జెస్ దగ్గర కూడా పోలీస్ సెక్యూరిటీ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పటికప్పుడు మందు బాటలు పెట్టి లేపేస్తుంటారు కదా, అదొకటి. సో దీని పేరు నిబ్రా రివర్ అనమాట. సో నోబ్రా లదఖ్లో ఉంటుంది, దీని పేరు నిబ్రా. యాక్చువల్లీ ఇప్పుడు ఈ రీజియన్ అంతా ఉంది కదా, ఈ కొండగాం నుంచి అప్ టు రాజనందన్ గావ్, వీటిని గోండీ భాష అంటే యాక్చువల్లీ మన రాష్ట్రాలు ఉన్నాయి కదా 1956. సో ఇవన్నీ బేస్డ్ ఆన్ లింగ్విస్టిక్ అనమాట.
సో లాంగ్వేజ్ బేసిస్ తోటి మొదటి నుంచి మన రాష్ట్రాలు విడగొట్టారు. ఇది ఎప్పుడు 1956 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది కదా, దాని ప్రకారం సో లింగ్విస్టిక్గా చేశారనమాట. సో ఆ టైంలోనే అంటే 1955లోనే ఛత్తీస్గఢ్ ఒక కొత్త రాష్ట్రం కావాలని చెప్పేసి మూమెంట్స్ వచ్చాయన్నమాట. సో 55లో వస్తే 56లో కూడా ఆ టైంలో కాంగ్రెస్ కదా. కాకపోతే అప్పుడులో వింత ఏంటంటే, వింత కాదు యాక్చువల్లీ, మన మధ్యప్రదేశ్ ఉంది కదా, మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్ ఉండేది, కలిసి ఉండేది అనమాట, లైక్ ఆంధ్ర తెలంగాణ లాగా. సో ఆ టైంలో ఏమైందంటే సో 1952 నుంచి 1955 వరకు మనకి నాగ్పూర్ ఉంది కదా, నాగ్పూర్ బొంబాయిలో లేదనమాట, అదే సారీ లైక్ మహారాష్ట్రలో లేదు. సో ఆ టైంలో సో మధ్యప్రదేశ్లో ఉండేదన్నమాట. అండ్ నాగ్పూర్ అనేది మధ్యప్రదేశ్ క్యాపిటల్. సో ఆ టైంలో ఇక్కడ లోకల్ అసెంబ్లీలో ఆల్రెడీ తీర్మానించారు, పెట్టేశారనమాట. పెట్టేసి ఛత్తీస్గఢ్ కొత్త రాష్ట్రం ఇస్తామని చెప్పి. కాకపోతే ఎంత ఏంటంటే తర్వాత నాగ్పూర్ని తీసుకెళ్ళి సో 1956 రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది కదా, అది తెచ్చేటప్పుడు ఏమైందంటే సో మహారాష్ట్ర మాట్లాడే ఆ లైన్ అంతా ఉంటుంది కదా, సో దీని పక్కన యాక్చువల్లీ మహారాష్ట్ర బోర్డర్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 60 km ఉంటుంది ఈ ఏరియాలో, ఇక్కడ మహారాష్ట్ర బోర్డర్ వచ్చేస్తుంది అనమాట. సో మహారాష్ట్ర తెలంగాణ బోర్డర్ కూడా ఉంటుంది, అది ఇటు పక్క ఈ కార్నర్కి వెళ్ళాలి, కాకపోతే ఇటు పక్క మహారాష్ట్ర త్వరగానే వచ్చేస్తుంది. సో దీన్నంతా విదర్భ అని పిలిచేవారు అనమాట. సో ఈ విదర్భ లొకేషన్ అంతా తీసుకెళ్ళి మహారాష్ట్రలో కలిపేశారు. బేసిక్గా ఈ లైన్ అంతా గోండి మాట్లాడతారన్నమాట, వీళ్ళ లాంగ్వేజ్ గోండి. వన్స్ మనం ఇందాక వచ్చాం కదా కొండగాం కట్టుపక్క, లైక్ దంతారి, దుర్గ్, రాయ్పూర్, సో జగదల్పూర్, ఈ లైన్ అంతా వీళ్ళు ఏంటంటే ఛత్తీస్గఢీ మాట్లాడతారు. సో లాంగ్వేజ్ పేరే ఛత్తీస్గఢీ అనమాట. సో అప్పటి నుంచి 1955 నుంచి వాళ్ళు పోరాడితే ఆఖరికి మిడ్ 1990స్కి వచ్చేసరికి ఇంకా మూమెంట్ స్పీడప్ చేశారనమాట మన తెలంగాణ అలాగే. సో ఫైనల్లీ కాంగ్రెస్ ఒప్పుకుంది, కాకపోతే కాంగ్రెస్ పోయిందనమాట 2019. నెక్స్ట్ వచ్చిన ఏదైతే బీజేపీ ఉందో, బీజేపీ ఓకే చేసి సో ఆ టైంలో దీంతోపాటు ఇంకో 6 స్టేట్స్కి ఇచ్చిందనమాట. అలా మొత్తం 16 డిస్ట్రిక్ట్లతోటి ఛత్తీస్గఢ్ ఏర్పడింది. అందులో 10 ఛత్తీస్గఢ్ మాట్లాడితే 6 డిస్ట్రిక్ట్లేమో అంటే ఈ లైన్ మొత్తం ఇప్పుడు నేను వెళ్తున్న లైన్ అంతా చూపిస్తాను మీకు, అదంతా గోండి మాట్లాడతారు అనమాట. సో ఇలా ఈ 2 లాంగ్వేజ్లో కలిపేసి ఛత్తీస్గఢ్ చేశారనమాట. సో ఇదంతా బేసిక్గా ఏంటంటే ఈ ఛత్తీస్గఢ్ ఉంది కదా, ఈ ఛత్తీస్గఢ్ లెక్క ఏంటంటే 36 కోట్లు. ఆ టైంలో బోన్స్లేస్ ఉండేవారు కదా, బోన్స్లేస్ అంటే మహారాష్ట్ర నుంచి సౌరాష్ట్ర, మహారాష్ట్ర, రాజస్థాన్, లేదు రాజస్థాన్ అంటే రాజ్పుత్స్ వచ్చేవారు. సో ఈ రీజియన్ అంతా వీళ్ళు పాలించేవారు అన్నమాట. సో వాళ్ళ టైంలో మొత్తం బిలాస్పూర్, రాయ్పూర్ ఇలా మొత్తం టోటల్గా ఒక 36 కోట్లు ఉంటాయి అన్నమాట ఈ కంప్లీట్ ఈ రీజియన్లో. సో అందుకే ఈ రీజియన్ అంతా కలిపేసి మాకు ఇచ్చేయమని చెప్పి ఇప్పటి నుంచి అడిగేవారు అనమాట. సో ఈ కోట్లన్నీ కలిపితే 36 కోట్లు ఉంటాయి అన్నమాట ఆ టైంలో కట్టింది. అంటే మన ఎవరైతే ఢిల్లీ సుల్తాన్లు ఉన్నారు కదా, సుల్తాన్స్ ఆక్రమించక ముందు అనమాట. తర్వాత ఇది ఢిల్లీ సుల్తాన్ తర్వాత ఇంకెవరు మర్చిపోయారు, చరిత్ర కదా మర్చిపోతున్నారు. సో అలా అనమాట. సో అలా బోన్స్లేస్ మొత్తం 36 కోట్లు కట్టారనమాట ఈ రీజియన్ అంతా కలిపేసి. సో దాన్ని సింబాలిక్గా వస్తూ ఛత్తీస్గఢ్ అని తీసుకున్నారనమాట. ఇప్పుడే నారాయణపూర్ చేరుకున్నాం. నారాయణపూర్ స్పెషల్ ఏంటంటే మీకు ఇప్పుడు ఈ రోడ్డు అదే మనం ట్రావెల్ చేసిన రోడ్డు ఉంది కదా, అది కాకుండా ఇక్కడ జస్ట్ ఇప్పుడు ఒక లెఫ్ట్ వచ్చేసింది. సో ఇటు నుంచి ఇలా భద్రాచలం రోడ్డు కనెక్ట్ అవి ఉంటుంది అనమాట. సో యాక్చువల్లీ ఈ హైవే 130 అనమాట, 130 అంటే NH 30కి సబ్ రోడ్ అనమాట.
ఈ NH30 నుంచి అదే NH130 నుంచి NH30కి ఇందాక అనుకున్నాం కదా టోటల్గా నక్సల్స్ ఏరియాని, ఆ మధ్య నుంచి వే ఉంటుందన్నమాట. ఇప్పుడే వెళ్ళిపోయింది లెఫ్ట్. సో ఆ రూట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆ రూట్లో మీకు దగ్గర దగ్గర ఒక 16 వాటర్ ఫాల్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా ఉంటే ఒకసారి సెర్చ్ చేయండి, గూగుల్లో చేసిన. సో ఒకటి దాని మించి ఒకటి ఉంటాయి అన్నమాట, అంత బాగుంటాయి ఆ రూట్ అంతా. కాకపోతే డే టైంలోనే ట్రావెల్ చేయాలి, సాయంత్రం అయినా సరే చెప్పలేం అనమాట. కోర్స్ పోలీస్ సెక్యూరిటీ బాగానే ఉంటుందండి ఆ లైన్లో, కాకపోతే రిస్క్ ఎందుకని. సో ఈ లైన్లో ఉన్న కొద్దిగా పెద్ద ఊరు ఇది నారాయణపూర్. సో ఇక్కడ నుంచి ఇంకా మనకి 172 km ఉంది, అంటే ఇన్స్టెంట్ డెస్టినేషన్కి. సో 3 hours 30 minutes చూపిస్తుంది. ఇంకా చూద్దాం ఎంతసేపట్లో వెళ్తాం. సో లైట్ ఉన్నప్పుడే మ్యాక్సిమం ఈ రూట్ దాటేయాలి, అదే టార్గెట్. సో ఒక లోకల్స్ కూడా చెప్తున్నారు అనమాట, అస్సలు ఇక్కడెక్కడ ఆగొద్దు అనేసి. అంటే ఇలాంటి ఊర్లో అయినా పర్లేదు. నెక్స్ట్ భానుప్రతాపూర్ ఉంటుంది, ఆ తర్వాత ఢిల్లీ రాజారా అని చెప్పి ఒక ఊరు ఉంటుంది. అది అంటే ఈ రెండు కొద్దిగా పెద్ద ఊర్లు అనమాట. సో ఇలాంటి దగ్గర తప్ప అంటే మన సైడ్ ఆగేటట్టు రోడ్డు మధ్యలో ఆగుదాం సరదాగా చూద్దాం అని అంటే అస్సలు అవ్వదు అనమాట.